దర్శనం చేసుకున్నా. హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎప్పుడైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యాక్చువల్గా మేము సాయిబాబా టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి, కానీ ఓరియోని స్ట్రీట్ డాగ్ బైట్ చేయడం వల్ల మేము మళ్ళీ ఓరియోని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఓరియోని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టిన తర్వాత మేము మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నామండి. మాకు చాలా ఆకలేసింది. అయితే మమ్మీ ఇంట్లో ఈ అటుకులు ప్రిపేర్ చేసి పెట్టారు. సో ఇవి తింటున్నాము. కొంచెం అయితే బాధగా అనిపించింది. హ్యాపీగా దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఇలా జరిగిందండి. దిల్సుఖ్ నగర్ రీచ్ అయిపోయామండి. చాలా పబ్లిక్ ఉన్నారు. దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్ కి ఫేమస్ కదా. యాక్చువల్లీ మేము 5కే రావాల్సింది, కానీ ఓరియో అలా అవ్వడం వల్ల మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు మాకు టైం నైట్ 9 అయిందండి. టెంపుల్ దగ్గర అయితే సర్వీస్ నాకు చాలా నచ్చింది. ఇక్కడ స్లిప్పర్స్ పెట్టుకుంటారండి ఫ్రీగానే, అండ్ మన దగ్గర ఏమైనా లగేజ్ ఉన్నా కూడా పెట్టుకుంటారు. ఇక్కడ మనవాడికి ఏదైనా తినేటివి కనిపిస్తే అవి కావాలి కావాలి అని అల్లరి చేస్తాడు. ఇక్కడ తినేటివి ఏవి కనిపించలేదు, అందుకే రోజ్ ఫ్లవర్స్ కావాలని అల్లరి చేస్తున్నాడు. నేను సాయిబాబాకి డ్రెస్ పెడతానని కోరుకున్నాను అనమాట. సో డ్రెస్ పర్చేస్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. చూసారా ఎంత పెద్దగా ఉందో షాప్. దేవుడికి కావాల్సిన మెటీరియల్ అంతా ఉంది. దేవుడి డ్రెస్సెస్ గురించి మనకేం తెలుసండి, కోరుకునే వరకు మాత్రమే మన రెస్పాన్సిబిలిటీ. ఇంకా మొత్తం రెస్పాన్సిబిలిటీ మమ్మీయే తీసుకుంటారు కదా. సో ఇక్కడ డ్రెస్సెస్ చూస్తున్నారు. మా తమ్ముడు అయితే ఎప్పుడు కోతి పనులు చేస్తూనే ఉంటాడు. వీడికి ఇంకా అలవాటు, కోతి పనులు చేయకుండా అస్సలే ఉండలేడు. సో వీడు ఉంటే మొత్తం అల్లరిగా అనిపిస్తుంది అండ్ టైం పాస్ కూడా అవుతుంది. బాబా కోసం ఆరెంజ్ కలర్ డ్రెస్ తీసుకున్నారండి మమ్మీ. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాలి. సో ఇక్కడ మేము కోకోనట్ పర్చేస్ చేసుకుంటున్నాము. టెంపుల్కి వచ్చినప్పుడు కోకోనట్ కొట్టాలి కదా. మా కీర్తి అంట ఎప్పుడో నేను ఫస్ట్ ర్యాంక్ వస్తే కోకోనట్ బ్రేక్ చేస్తానని దేవుడికి మొక్కుకుందంట. సో నేనే కొడతాను కోకోనట్ అని చెప్పింది. సో అందుకే తన కోసం తనే స్పెసిఫిక్గా కొట్టాలని ఇక్కడ కోకోనట్ తీసుకుంటున్నాము. 50 రూపీస్ అని చెప్పారు. ఇలా నైట్ టైంలో టెంపుల్కి రావడం అయితే నాకైతే చాలా నచ్చింది. పీస్ఫుల్గా ఉందండి. మా చెల్లికి మా తమ్ముడు పోటీ, వాడు కూడా కోకోనట్ బ్రేక్ చేస్తాడు. దర్శనం చేసుకున్నా. మా కీర్తి కోకోనట్ బ్రేక్ చేస్తానని వచ్చింది, కానీ అసలు ఆ కోకోనట్ బ్రేక్ అవ్వట్లే. చాలా టైమ్స్ అలా కొడుతూనే ఉంది. ఇంకా టైం వేస్ట్, దర్శనానికి వెళ్ళొద్దాం అనుకునేంత వరకు వచ్చాము. కీర్తి వాళ్ళు అవ్వట్లేదని మా కన్నయ్య గారు వెళ్ళాడనమాట పలకొట్టడానికి. వీళ్ళిద్దరూ అంతగా కుస్తీ పట్టా కూడా లాభం లేకుండా పోయింది. మా డాడీ ఒక్క దెబ్బతో కోకోనట్ని బ్రేక్ చేసేసారండి. సాయిబాబా టెంపుల్ ఇదే అండి. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. ఎంట్రీలోనే మాకు హనుమాన్ కనిపించారు. మా లిట్టుకి హనుమాన్ అంటే చాలా ఇష్టం. హనుమాన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సాయిబాబా విభూది కొంచెం నోట్లో వేసుకుంటే ఎగ్జామ్ మంచిగా రాస్తాను ఒక సెంటిమెంట్ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్కి నేను సాయిబాబా విభూది మాత్రం నోట్లో వేసుకొని వెళ్తా. లోపలికి ఎంటర్ అయిపోయామండి. యాక్చువల్లీ మేము ముందే రావాల్సింది, కానీ ఓరియో వల్ల లేట్ అయింది కదా. సో మనకి ఇక్కడ క్లోజ్ చేసేస్తారు, ఫాస్ట్గా వెళ్ళండి అన్నారు. ఎందుకు ఇంత లేట్ వచ్చారని అందరు అడిగారు యాక్చువల్లీ. కాకపోతే ఏం చేస్తామండి, సిచ్యువేషన్ అలా ఉంది. టెంపుల్లో ఒక సైడ్ అగ్నిగుండం ఉంటుందండి. సో అందులో నేను వడ్లు అండ్ ఆల్సో సాంబ్రాణి వేస్తున్నా. మనం కొబ్బరికాయ తీసుకుంటాం కదా, సో అక్కడే ఫుల్ ప్యాకేజ్ లాగా ఇవన్నీ ఇస్తారనమాట. సో వీటిని ఇలా కట్ చేసి అందులో వేస్తే ఇంకా దేవుడికి వేసినట్టే, ధూపం వేసిన దాంతో సమానం అంట. సో ఇది వేసేసాము. ఫస్ట్లీ మమ్మల్ని దేవుడి దర్శనానికి పంపించలేదండి, ఇక్కడే కూర్చోపెడుతున్నారు. అయ్యో అదేంటి అనుకున్నాము. ఇంకా ఇప్పుడు హారతి ఇచ్చే టైం అంట. సో మమ్మీ నాకు ఈ బట్టలు ఇచ్చారు స్వామివారి దగ్గర పెట్టిరమ్మని, అండ్ ఆల్సో స్వీట్స్ కూడా తీసుకొచ్చింది. అదేనండి
లడ్డూలు. సో ముందు రోజు ప్రిపేర్ చేశారనమాట టెంపుల్కి వెళ్తున్నామని. సో ఇవి నేను అయ్యగారికి ఇస్తే దేవుడి దగ్గరలో పెట్టారండి. మరి ఇది ఎప్పుడు కడతారో స్వామివారికి మనకు తెలీదు. ఒక సెకండ్ నేను లక్కీ అని ఫీల్ అయ్యా. మేము లేట్గా రావడం వల్ల మాకు మంచిగా ఇప్పుడు హారతి టైంకి వచ్చేసాము. సో చాలా హ్యాపీగా ఉంది. హారతి టైం అయింది కదా, సో లైట్స్ అన్నీ వేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఏదో స్వర్గం లోకంకి వచ్చామన్నంత బాగుంది. మొత్తం గోల్డ్ కలర్ లైట్స్, మంచి లైటింగ్ ఉంది. చిన్నప్పటి నుంచి నాకు బాబా అంటే చాలా ఇష్టం. సో నేను ప్రతి థర్స్డే ఉపవాసం ఉంటానని కోరుకున్నాను. లైఫ్ టైం ఉంటాను. సో నాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, లేకపోతే సంతోషం వచ్చినా డెఫినెట్లీ సాయిబాబాకి చెప్తాను. ఆయనకు అన్నీ తెలుసు, బట్ నేను చెప్తాను. అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ నాకు. సో మనస్ఫూర్తిగా స్వార్థం లేకుండా ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడండి. కష్టపడకుండా అది కావాలంటే రాదేమో కానీ కష్టపడితే మాత్రం అది మాత్రం వృధా పోనివ్వడు దేవుడు. హారతి చదవడానికి ఇది ఇచ్చారండి. సో ఇది చూస్తూ మంచిగా హారతి చదవచ్చు. అబ్బాయిలను ఒక సైడ్, అమ్మాయిలను ఒక సైడ్ రమ్మన్నారు. ఉన్న వాళ్ళ డెడికేషన్ చాలా బాగా నచ్చిందండి. చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రతిదీ చాలా నీట్గా ఉంది టెంపుల్. ఈ టెంపుల్కి నేను చాలాసార్లు వచ్చాను. బాబాకి మంచిగా ధూమ్ధామ్గా హారతి ఇవ్వాలని చెప్పేసి చాలా మందిని డప్పు కొట్టే వాళ్ళని కూడా పిలిపించారండి. అంతా ఒక పండగలా జరుగుతుంది హారతి ఇవ్వడం అయితే. సో అది నాకు చాలా ఇష్టం. బాబాని చూస్తున్న కొద్దీ అలానే చూడాలనిపిస్తుంది. యాక్చువల్లీ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడు సపరేట్ రూమ్లో ఉంటారు. సో చూడడానికి కొంచెం కష్టం అవుతుంది, బట్ బాబా మాత్రం అందరికీ ఈజీగా కనిపించేలా కూర్చుంటారు. అది నాకు బాగా నచ్చుతుంది. సో ఎక్కడి నుంచైనా దేవుణ్ణి చూడొచ్చు. ఈవెన్ బయట నుంచి కూడా దేవుడు మంచిగా దర్శనం ఇస్తాడనమాట. చాలా బాగా జరిగిందండి హారతి అయితే. నాకు దేవుడి మీద చాలా చాలా నమ్మకం అండి. ఎందుకంటే మన లైఫ్లో ఏది జరిగినా కూడా ఖచ్చితంగా ఆయన హస్తం ఉంటుంది. సో ఇది నేను ఖచ్చితంగా నమ్ముతా. యాక్చువల్లీ మేము చాలా లేట్ నైట్ వచ్చాం కాబట్టి కొంతమంది పబ్లిక్ ఉన్నారు. హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరు బయటికి వస్తారు కదా, నేను ప్రసాదం పెడదాం అనుకున్నా. నాకంటే ముందు చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రసాదాన్ని మిస్ అయిపోయారు. బట్ నిజంగా దేవుడి ప్రసాదం దొరకాలంటే అదృష్టం ఉండాలి. నా పక్కన చూడండి, మన సార్ ఆ ప్రసాదం వాడు తినాలని చూస్తున్నాడు. కాకపోతే వాడు అప్పుడే తినేసాడు. ఇంకెన్నిసార్లు ఇస్తాం వాడికి? సో అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పంచి పెడుతున్నాను. మమ్మీ ముందు రోజే లడ్డు ప్రిపేర్ చేసి మంచి పని చేశారు. యాక్చువల్లీ మేము ఎప్పుడైనా సాయిబాబా టెంపుల్కి వస్తే స్వీట్స్ తీసుకొస్తాము. సో దాన్ని అందరికి ఇస్తాము. కాకపోతే ఇప్పుడు మమ్మీ స్వయంగా ప్రిపేర్ చేశారు. బయటకున్న దానికన్నా కూడా స్వయంగా ప్రిపేర్ చేసినవి చాలా చాలా టేస్టీ ఉంటాయి. అందరికీ ప్రసాదం పెట్టిన తర్వాత కొంచెం మిగిలిందండి. సో ఆ మిగిలిన ప్రసాదం నా బొజ్జులోకి వెళ్ళిపోయింది. అంతా పీస్ఫుల్గా ఉంది. ఇంటికి వెళ్ళేటప్పుడు మ్యాంగోస్ పర్చేస్ చేసుకొని వెళ్ళిపోయాం. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.